వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు గీతాంజలి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 100 మంది విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ, నూతన బిల్డింగ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డాక్టర్ సుబ్బారావు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బారావు. నేను గవర్నమెంట్ హై స్కూల్ నర్సంపేట పాఠశాలలో 2019 వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేసి 2019లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయినప్పుడు ఈ పాఠశాల మీద మక్కువతోటి మా అమ్మగారి పేరు మీద ఆడపిల్లలకి బాత్రూమ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ₹1,00,000 పెట్టి బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నేను 2019 నుంచి పాఠశాలకి అనుబంధంగా కొంతవరకు నా సేవలు అందిస్తూ పాఠశాలను దత్తత తీసుకునే క్రమంలో పాఠశాలకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇవన్నీ చేయగలుగుతున్నాను అని అంటే నాకు కూడా కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఆ ప్రైవేటు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, పేరెంట్స్ ఇచ్చేటువంటి ఫీజుల్లోంచి నేను కొంత భాగం సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ పాఠశాలకు సర్వీస్ ఇస్తున్నాను. అదేవిధంగా ఖానాపూర్ మండలంలో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా గత సంవత్సరం దాదాపుగా ₹2,00,000 క్వశ్చన్ బ్యాంక్స్ అందజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేద వర్గాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మాత్రమే. వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తున్నాను. భవిష్యత్తులో కూడా నా శాయశక్తిలో ప్రయత్నించి మా అమ్మగారి పేరు మీద, నాన్నగారి పేరు మీద సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకు కదులుతున్నాను. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. నాకు జన్మనిచ్చినటువంటి గ్రామంలో మా తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద ఒక ఉచిత పాఠశాలను ఏర్పాటు చేయాలి, 1 నుంచి 5వ తరగతి వరకు ఏర్పాటు చేయాలి అని చెప్పే కోరికతో ఉన్నాను. అది సాధ్యమైతే నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం దాన్ని కూడా నా పరిశీలనలో ఉంది. తప్పనిసరిగా దాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. నాకు జన్మనిచ్చి ఈ దేశానికి సేవ చేసేటువంటి ఒక మంచి అవకాశం మా తల్లి నాకు కల్పించింది. ఆమె నాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణే, ఆ క్రమశిక్షణలో భాగంగానే మా తల్లిదండ్రులను ఎప్పటికీ స్మరించుకుంటూ వాళ్ళ పేరు మీద కొన్ని సర్వీసు చేస్తున్నాను. అదేవిధంగా ఖానాపురం పాఠశాలకు కూడా నేను చదువుకున్నటువంటి పాఠశాలకి నేను కొంత సర్వీస్ ఇస్తున్నాను. ఆ పాఠశాలకు కూడా ముందు గేటు దాతగా నేనే ఉన్నాను. ఆ పాఠశాలలో ఏమైనా అవసరాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా నేను అందుబాటులో ఉండి కొన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాను. శాయశక్తుల నా శక్తి మేరకు ఇక ముందు కూడా ప్రయత్నిస్తానని చెప్పి తెలియదంగా నా సొంత పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు నాకు ఫీజులు చెల్లిస్తున్నారు కాబట్టి ఏదైనా సందర్భంలో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే ఆ పిల్లలందరినీ నేనే దత్తత తీసుకొని 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ వారందరికీ సర్వీస్ ఇస్తున్నాను. అంతేకాకుండా నా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి 300 మంది ఉద్యోగులు వారందరి పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాను. నాకు చేతనైనంత మేరలో నేను అందరికీ సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర చదివిస్తూ తండ్రి చనిపోతే ఆ పిల్లవాడు బజారున పడకుండా, ఆ పిల్లవాడిని చదివించే స్తోమత కుటుంబానికి ఉండదు కాబట్టి, డబ్బు సంపాదించే తండ్రి చనిపోయి ఉంటాడు కాబట్టి ఆ స్తోమత లేదు అనే ఉద్దేశంతో వారిని నేను దత్తత తీసుకొని 10వ తరగతి వరకు చదివిస్తూ కొంత మేరకు భవిష్యత్తు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. రామకృష్ణ అండి, ప్రధానోపాధ్యాయులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సంపేట. ఈరోజు మా పాఠశాల లోపల గౌరవనీయమైనటువంటి డాక్టర్ వేములపల్లి సుబ్బారావు గారు విద్యార్థులందరికీ కూడా ఇలా క్రీడా దుస్తులు ఒక్కొక్కటి ₹1,000 విలువ కలిగినటువంటి క్రీడా దుస్తులు 100 మంది విద్యార్థులకు అందజేశారు. వారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సుబ్బారావు గారు నేను వచ్చినప్పటి నుంచి, నేను 2023లో ఇక్కడికి వచ్చాను, అప్పటి నుంచి కూడా నాతో వెన్నంటి ఉంటూ మా పాఠశాల విద్యార్థులకు తన చేతనైనటువంటి సహాయం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా మా యొక్క 14 మంది 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ఆల్ ఇన్ వన్స్, క్వశ్చన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా చేసి మా ఉత్తీర్ణత శాతం మంచి ఫలితాలు సాధించడానికి వారు సహాయ సహకారాలు అందజేశారు. ఈ సంవత్సరం కూడా సుమారుగా ₹70,000 విలువ చేసేటువంటి బెల్టులు, బ్యాడ్జీలు కూడా అందజేశారు. ఇంత సహాయం చేసినటువంటి మా సుబ్బారావు గారికి మా స్టాఫ్ తరఫున, మా విద్యార్థుల తరఫున అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మా మీద ఉండాలని వారికి
భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.